నమస్కారాలండి. మనకు మానవ నివాసాల పల్లెలు తెలుసు. అలాగే పట్టణాలు కూడా తెలుసు కదా. అయితే చాలా వరకు అట్టి పల్లె గ్రామాల పక్కమటి జీవనదులు అనేవి తప్పక ఉంటాయి కదా. అట్టి జీవనదులలో పారుతున్న నీళ్లను ఇక మన మానవాళి బిందెలతో తెచ్చుకొని తాగడము, స్నానాలు చేయడము, అలాగే ఇంకను కుర్ర పిల్లలు ఈతలు కొట్టడాలు, అలాగే దైవభక్తులు కూడాను ప్రతి నిత్యము ఉదయమే అట్టి నదులలో స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేయడాలు, అట్టి నీళ్ళే కొన్ని చెంబులతో తీసుకొచ్చి ఇక గుళ్ళల్లో విగ్రహాలు కడగడాలు కూడాను. అలా భక్తులు స్నానం చేయడమే కాక భగవంతుడికి కూడాను స్నానం చేపేయడాలు. ఈ విధంగా పల్లి గ్రామాలలో గల నదుల చరిత్ర అనేది దరిదాపు మనకు తెలుసు కదా. ఇక అలాగే పట్టణాల విషయానికి వస్తే పట్టణాలలో కూడాను ఊరి మధ్యలో నీరు పారుతూనే ఉంటుంది కదా. అట్టి నీరు ఎటువంటిది, ఎంత పవిత్రమైంది, ఆ పట్టణానికి సంబంధించిన మురికంతయు కూడా డ్రైనేజ్ రూపాన దుర్వాసనతో చివరకు ఒక వేలు కూడా ముంచలేని అసహ్యంగా ఉండడం అనేది అందరికీ తెలుసు కదా. దీనిని బట్టి పల్లెల బ్రతుకులు పట్టణాల్లో బ్రతుకులు అంతే విధమైన తేడా కూడా తెలుసుకోవాలి. కాలం తీరి పల్లెల వారు చనిపోతే అట్టి పవిత్ర నదుల ఒడ్డున కాల్చి భసం చేసి ఆ పరిశుభ్రమైన నీళ్ళలో కలిపేస్తారు కదా. అలాగే భూసమాధితో కూడాను అట్టి నదులకు ఒడ్డెమ్మటి ప్రశాంతంగా కూర్చోబెడతారు కదా. చనిపోయినా కూడాను కడకు పల్లె ప్రక్కలెమ్మటి ఉండే నదులు అనేవి మనకు పవిత్రంగా ఉపయోగపడుతున్నాయి కదా. ఇక పట్టణాలలో చనిపోయిన శవాలు అట్టి బూడిదను ఇక ఆ డ్రైనేజీలలోనే కదా కలిపేది. కనుక పట్టణ జీవన విధానానికి పల్లెటూరు జీవన విధానానికి పల్లెల మానవుల యొక్క పవిత్రత అనేది ఆ పక్కనే పారుతున్న ఏటిలో నీటి లాంటిది. అలాగే పట్టణాల విషయానికి వస్తే ఆ డ్రైనేజ్ నీళ్ళు ఎంత పవిత్రమైనయో జీవన విధానాన్ని కూడా అలాగనే తెలుసుకోవాలి.